విదేశాల్లో 13 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా దూసుకువెళ్తున్న శ్వేతా ఫుడ్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలకు శ్వేతా ఫుడ్స్ను ఎగుమతి చేస్తూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ శ్వేతా ఫుడ్స్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవడం పైన ఫుడ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్వేతా ఫుడ్స్ ప్రొడక్ట్స్ని ఓపెన్ చేసేందుకు చీఫ్ గెస్ట్గా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ పాల్గొన్నారు. ఈ రోజు ప్రొడక్ట్స్ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎండీ మువ్వా రమేష్ తెలిపారు. ₹5 నుంచి శ్వేతా ఫుడ్స్ అందుబాటులో ఉంటాయని అన్నారు. గుడ్విల్ సంస్థతో ఈ ప్రోడక్ట్ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. మన తెలుగు వంటకాలను అందరికీ రుచి చూపించగలని ఈ ప్రోడక్ట్ని అందుబాటులోకి తీసుకువచ్చామని శ్వేత తెలుగు ఫుడ్స్ సేల్స్ హెడ్ మువ్వా నిఖిత చెప్పారు. మేము శ్వేత తెలుగు ఫుడ్స్ బ్రాండ్లో ఆల్రెడీ 24 దేశాల్లో సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అక్కడ మా ప్రోడక్ట్స్ అద్భుతంగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ అంటే కనుక ఆంధ్ర తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా ఉన్నాము. హైదరాబాద్లో, తెలంగాణ ఎంటైర్ ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్రాలో ఏమిటంటే 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు గుడ్విల్ ఏజెన్సీ వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో. సో వాళ్ళతో మేము చేయి కలిపాము. ఆన్లైన్లో మా ప్రోడక్ట్స్ బిగ్ బాస్కెట్లో ఉందండి, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, మా ఓన్ వెబ్సైట్ ఉంది కదా శ్వేత తెలుగు ఫుడ్స్, అందులో కూడా ఉన్నాయి. ఇవన్నిటిలో ఆన్లైన్లో ఉన్నాయండి. ఇంకా మోర్ అంటే చెప్పాను కదా, రిలయన్స్ అన్ని స్టోర్స్లో ఉన్నాయి, చిన్న స్టోర్స్ నుంచి పెద్ద స్టోర్స్ వరకు, రిలయన్స్ స్మార్ట్ నుంచి అన్నిటి వరకు. మోర్లో ఉన్నాయి, స్పెన్సర్స్లో ఉంది, రత్నదీప్లో ఉంది, విజేతాలో ఉంది, ఉషోదయాలో ఉంది. ప్రైస్ మాది ₹5 నుంచి పెద్ద ప్యాకెట్ వరకు ఉన్నాయండి. ₹5 ఉన్నాయి, ₹10 ఉన్నాయి, ₹40 ప్యాకెట్లు ఉన్నాయి, ₹100 ఉన్నాయి. సో అన్ని రకాలు ఉన్నాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే ప్రోడక్ట్ అండి. ఇది మన తెలుగు వాళ్ళ రుచిని వి వాంట్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ దట్ స్పేస్. మనకంటూ ఒక బ్రాండ్ రిప్రజెంటింగ్ మన పికిల్స్, మన స్నాక్స్, మనవి ఏవైతే వెరైటీస్ ఉన్నాయో మనం ఇంట్లో చేసుకునేవి, దానికి ఒక గుర్తింపు క్రియేట్ చేయాలని చేసిన బ్రాండ్ శ్వేత తెలుగు ఫుడ్స్. మా ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యాక వి హవ్ కమ్ టు ద లోకల్ మార్కెట్. మనం ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో మన వాళ్ళకి అందుబాటులో ఉండాలనే కోరికతో వి హవ్ కమ్ అండ్ లాంచ్డ్ ఇన్ విజయవాడ. ఇట్స్ హ్యూజ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ దీంతో మాకు చాలా హౌస్ హోల్డ్స్ని డ్రా చేసి చాలా మంది వంటకాల్లో వీ వాంట్ టు హ్యావ్ అవర్ ప్రోడక్ట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మన బ్రాండ్ అని చెప్పి ప్రిజర్వేటివ్స్ లేకుండా మా ఇంట్లో ఎలా చేస్తామో అలా చేసి ఎంపిక పొందుకున్న సిచ్యువేషన్ ఇది. సో వీ హోప్ ఆల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడాప్ట్స్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ లైక్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఈ శ్వేత తెలుగు ఫుడ్స్ని కూడా విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్ అదర్ దాన్ విజయవాడ ఆంధ్రాలో కూడా 200+ డిస్ట్రిబ్యూటర్లను పెట్టి లోకల్లో గుడ్విల్ ఏజెన్సీస్ మార్కెట్ చేయడానికి రెడీ అయ్యామండి. ఇది బాగా క్వాలిటీ ఓరియంటెడ్ ప్రోడక్టు, మన తెలుగు ప్రోడక్టు, సాంప్రదాయ రుచులకి ప్యారలల్గా ఉండే ప్రోడక్ట్ ఇది. దీని మార్కెట్లో మేము మంచి హోప్స్తో ముందుకెళ్తున్నాము. ఈ ప్రోడక్ట్ పికిల్స్, స్నాక్స్, చట్నీ పౌడర్స్ ఇలాంటి రకాలన్నీ ఉన్నాయండి. మొత్తం 25+ దేశాల్లో ఇది బాగా మంచి ఫామ్లో ఉంది. ఇక్కడ కూడా మనం గట్టిగా మార్కెట్ చేయాలని ఈ కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యాం. శ్వేత తెలుగు ఫుడ్స్, మన తెలుగు ఫుడ్స్ని నేను బ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను. అండ్ ఒక తెలుగు అమ్మాయిలాగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బికాస్ తెలుగు అనేది ఇప్పుడు ఎక్కడ లేరండి మన తెలుగు వాళ్ళు, ప్రతి చోట ఉన్నారు. ప్రతి కంట్రీలో మన తెలుగు ఫుడ్స్ అనేది ఒక మన ఇంటి సాంప్రదాయం. ప్రతి కంట్రీలో వాళ్ళు రుచి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ తెలుగు ఫుడ్స్ వాళ్ళు 25+ కంట్రీసే కాకుండా ఇంకా 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 ప్రతి ఒక్క కంట్రీలో మన పాయింట్ బెంచ్ మార్క్ పెట్టాలి అని కోరుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు తెలుగు ఫుడ్స్, శ్వేత తెలుగు ఫుడ్స్. అండ్ మీరందరూ కూడా ఎవరెవరైతే రుచి చూసే ఉంటారు అందరూ, బట్ ఎవరెవరైతే చూడలేదు ప్లీజ్ గో అండ్ బై దెమ్. దే ఆర్ సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. అండ్ మన అమ్మమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది అచ్చాగా. సో ఇట్ ఈస్ వెరీ యమ్మీ. నేను పర్సనల్ గ్యారంటీ తీసుకొని చెప్తున్నా.